చెప్పండి. ఒక అయ్యగారు కంజలు పుట్టించుకొని కంజలకి కార్డు దాన్ని పెట్టి దానికి ఒక పుల్ల అడ్డం పెట్టి గొల్లాయింటి పోస్తాడు. గొల్ల కట్టు వేసుకొని స్నానం చేసి ఆ కట్టు కట్టుకొని ఆయన తీసుకొస్తాడు. గొల్లాయని తీసుకొస్తే ఆ గొల్లాయని పెద్ద దోచి కట్టుకొని ఇంకా అయ్యగారు వచ్చి ఆయన చెప్పు. గొల్లాయన ఇటు చూసుకుంటే చెప్పు, నన్ను చూసుకుంటే చెప్పు. ఏమైంది? గొల్లాయన ఏం చేసిండు? గుడికి వస్తాడు. గుడికి వస్తాడు. వచ్చి గుడికి వచ్చి కొడవలు ఉంటాయి, చిన్న కొడవలు. ఆ కొడవలతోటి సారం చేయట్లు ఉండే సారం ఉంటుంది కదా, సారం చేస్తాడు. సారం చేసి బార్లో ఇట్లా చేసి ఇంకా చేసి చిన్న స్తంభం ఉంటుంది చూడు. చిన్న చిన్న అది చిన్నది స్తంభం ఉంటుంది. స్తంభమా? ఆరు మీద పాదాలు, స్వామి పాదాలు, 2 పాదాలకు దండం పెట్టుకొని స్నానం చేసి అటు పోయి అక్కడ మూడు కూర్చుంటారు. అంటే సొంతంగా కాదు, అది అయిపోయిందా కథ? లక్ష్మయ్య కొంగ పడ్డాయి. ఆ కొంగ పడి ఆ కొంగు తర్వాత 2 పాదాలు అక్కడ ఉన్నాయి. ఆ 2 పాదాలకు దండం పెట్టుకొని రామయ్య పాదాలకు దండం పెట్టి లక్ష్మయ్య పెట్టి ముగ్గురు కూడా తర్వాత అటు గన్నేరు చెట్టు ఉంటాయి. ఆ పూలు తీసుకొని ముగ్గురికి 3 కొమ్మలు పట్టుకొని ముగ్గురికి పాదాలు పెట్టి లోపల కూర్చోబెడతారు. ఏ గుడిలో ఇది? ఏ గుడిలో జరిగింది? ఏ గుడిలో జరిగింది ఇది? తిరుపతి గుళ్ళనా? ఓకే. పోయినావా నువ్వు? ఎప్పుడు పోయినావు తిరుపతికి? అప్పుడు. ఎవరు పుట్టెంటుకలకు పోయినావు? ఎవరు పుట్టెంటుకలు చేస్తేందుకు పోయినావు? నడిచేపోయినావా? ఓకే. చిన్న ట్రంక్ పెట్టండి నాకు, అది వేసుకొని పోయి ఏ సంవత్సరంలో పోయినావు అమ్మమ్మ? అప్పుడు సంవత్సరాలు ఇవన్నీ. ఎంత పిల్లవు నువ్వు? ఎంతున్నావు అప్పుడు? నువ్వు ఎంతున్నావు అప్పుడు? 20 ఏండ్లు ఉన్నావా? ఓకే. తాగు, చాయ్ తాగు.
ఇయ్యనా చాయ్ ఇయ్యనా చేతికి చాయ్ తాగు అన్న చల్లారింది. పట్టుకుంటావా తాగు ఏమేమో గుర్తుకొస్తాయి. దీపు పుట్టెంటుకలకు పోలే మనం తిరుపతికి దీపు పుట్టెంటుకలకు తిరుపతికి పోయినాం కదా పోయినాం గుర్తుందా అప్పుడు ఏమైంది ఆడ తిరుపతిన ఏమైంది దీపు పుట్టెంటుకలకు పోయినప్పుడు ఏమైంది దీపు ఏమైంది వాడిని బస్ స్టాండ్లో మర్చిపోయినాం కదా గుర్తుందా అది లేదు ఎవరెవరు పోయినాం గుర్తుందా ఒకదాన్నే ఒక్కదానివి పోయినావు చెప్తున్నా ఓహో నువ్వు పోయింది చెప్తున్నావా దీపు పుట్టెంటుకలకు పోయినప్పుడు నువ్వు రాలే ఎవరు దీపు పుట్టెంటుకలకు తిరుపతికి పోయినాం కదా అప్పుడు నువ్వు రాలేదా మీరా మేము పోయినప్పుడు నువ్వు రాలేదా అప్పుడు ఆయన పుట్టకుండా వస్తుంది. ఓహో ఆయన పుట్టినప్పుడు నువ్వు పోయినావు ఓకే తాగు చాయ్ తాగు ఇక చాలే మళ్ళీ చెప్పుకుందాం కథ సరేనా మళ్ళీ చెప్పుకుందాం కథ ఇంకో కథ చెప్పుకుందాం మళ్ళీ చెప్తావా కథ కథగా తిరుపతి పోయింది చెప్తుంది. ఆమె చెప్పి నోడుతా అన్ని కథ కాదని వై ఫియర్